ప్రభునందు ప్రేమను దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునగాక. సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలోకి విస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నెలంతా నీ భద్రతలో నీ కాపుదలలో ఉంచారు. ఆఖరి పునరుద్ధాన దినమందు నీ సన్నిధిలో చేరి ప్రార్థించే భాగ్యాన్ని కూడా మాకు కలిగించారు. ఈ ఉదయకాలంలో నా తండ్రి నాయన, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి కుమారుడు కుమార్తెలను దీవించండి నాయన. వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యవంతులుగా చేయండి నాయన తండ్రి. అలాగే నా తండ్రి యవనస్తులు చదువుల్లోను, వారి వ్యాపార వ్యవసాయ ఉద్యోగాల్లో నువ్వు తోడుగుడి సహాయం చేయండి ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి, సంతానం లేని వారికి సంతానం దయచేయండి, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. అంతేకాక నా తండ్రి నాయన, ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో అటు వారికి ఆర్థిక సమస్యలను కూడా తీర్చండి ప్రభా. తండ్రి నాయన, దిగులు విచారములు కొట్టివేసి నీలో ఆనందించే కృపను అనుగ్రహించండి. అలాగే నా తోటి సేవకులు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించండి, ఈ దీవులతో నింపండి. యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని దయ ప్రభుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకు నిత్యం తోడైనగాక. ఆమెన్, ఆమెన్.